హాయ్ హలో వెల్కమ్ టు ప్రాఫిట్ ప్లాంటర్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. నేను బి మహేష్. ఈ ఛానల్ని ఈరోజు స్టార్ట్ చేస్తున్నానండి. కాబట్టి ఈ ఛానల్ గురించి కొంచెం బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఈ ఛానల్లో నేను ప్రధానంగా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో నేను తీసుకున్న రియల్ ట్రేడ్స్ గురించి మాట్లాడతాను. ఈ ఛానల్ ఫాలో అయితే ఒక ట్రేడరు ఒక ట్రేడ్ను పూర్తిగా ఎలా ప్లాన్ చేయాలి మరియు ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనే విషయాలు స్టెప్ బై స్టెప్ తెలుసుకుంటారండి. ఈ సిరీస్లో భాగంగా నేను ఏంజిల్ వన్ అకౌంట్లో ట్రేడింగ్ చేస్తాను. ఏంజిల్ వన్ అకౌంట్లో ఒక నెలలో క్లోజ్ చేసిన అన్ని ట్రేడ్స్ యొక్క చార్ట్ అనాలసిస్ చేస్తాను. ఆ సిరీస్ పెట్టేసి ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ నెలలో క్లోజ్ చేసిన ట్రేడ్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది లాభం వచ్చినా నష్టం వచ్చినా ఎట్లా వచ్చినా కూడా ఏప్రిల్ 2026 సిరీస్ అని పెట్టేసి దాంట్లో ఉండే ట్రేడ్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా 7 విషయాలు ఈ ఒక చార్ట్స్ గురించి 7 విషయాలు ఒక ట్రేడ్ గురించి నేను డిస్కస్ చేస్తానండి. అవి ఏమిటంటే ఈ 7 విషయాలు ఇవండి. వై ఐ సెలెక్ట్ ది స్టాక్ అనేది ఫస్ట్ పాయింట్. తర్వాత ఎంట్రీ పాయింట్, ఇనిషియల్ స్టాప్ లాస్, టార్గెట్ ప్రైస్, పొజిషన్ సైజింగ్, రిస్క్ రివార్డ్ రేషియో, వేర్ అండ్ వై ఐ క్లోజ్డ్ దిస్ ట్రేడ్ అండ్ సైకాలజీ. ఈ 8 విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వై ఐ సెలెక్ట్ ది స్టాక్ అనే పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు ఒక స్టాక్ నేను అనుకునేటప్పుడు ఎందుకు ఈ స్టాక్ నేను తీసుకున్నాను అని దాని యొక్క బ్యాక్గ్రౌండ్ లాజిక్ గురించి నేను చెక్ చేసుకుంటాను. దీంట్లో ఫస్ట్ నేను అప్ ట్రెండ్లో ఉండే స్టాక్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాను. అంటే స్టాక్ అనేది అప్ ట్రెండ్లో ఉండాలి, డౌన్ ట్రెండ్లో ఉండే స్టాక్స్ జోలికి దాదాపు నేను వీళ్ళను రేర్గా తీసుకుంటా కానీ దాదాపు అప్ ట్రెండ్లో ఉండే స్టాక్సే తీసుకుంటాను. ఈ అప్ ట్రెండ్లో స్టాక్ ఉందా లేదా అనేది ఎట్లా తెలుసుకుంటామంటే దానికోసం డిఫరెంట్ క్రైటీరియాస్ ఉన్నాయి. నేను మూవింగ్ యావరేజ్ క్రైటీరియాను ఫాలో అవుతానండి. తర్వాత వన్స్ అది అప్ ట్రెండ్ ఉందని తెలిసిన తర్వాత ప్యాటర్న్ ఏమన్నా ఉందో లేదో అని చెక్ చేసుకుంటాను. జనరల్గా నేను ఫాలో అయ్యే ప్యాటర్న్ ఏంటంటే బ్రేక్అవుట్ అండ్ రీటెస్ట్ ప్యాటర్న్ను ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. ప్రాపర్ బ్రేక్అవుట్ కావాలి విత్ ప్రాపర్ వాల్యూమ్తో, మళ్ళీ రీటెస్ట్ కూడా అవ్వాలన్నమాట. అప్పుడు నేను తీసుకుంటాను. తర్వాత వాల్యూమ్ సపోర్ట్ ఏమైనా ఉందో లేదో చెక్ చేసుకుంటాను. అంటే ప్రీవియస్గా ఏమైనా ఇన్స్టిట్యూషనల్ బయింగ్స్ రీసెంట్గా ఏమైనా జరిగినాయా, అలా వాల్యూమ్ బయింగ్స్ ఇన్స్టిట్యూషనల్ బయింగ్స్ ఉంటే మనకు కొంచెము ఆ స్టాక్ మీద కాన్ఫిడెన్స్ అనేది వచ్చేస్తుందండి. అట్లే 2-3 స్టాక్స్ కాంపిటీషన్లో ఉన్నాయి, ఒక స్టాకే మనం తీసుకోవాలి. అలాంటప్పుడు ఆ 2-3 స్టాక్స్లలో ఒక స్టాక్ని అన్నీ మంచిగా ఉన్నాయి కానీ ఒక స్టాక్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ట్రెండింగ్ సెక్టార్స్లో ఉండే స్టాక్స్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి మెటల్ సెక్టార్ ఉంది, ఒకటి ఐటీ సెక్టార్ ఉంది. 2 మంచి వాల్యూమ్ ఉన్నాయి, మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది, 2 అప్ ట్రెండ్లో ఉన్నాయి. బట్ సెక్టార్ ఏది బాగుంది ఇప్పుడు అట్ ప్రజెంట్? మెటల్ సెక్టర్ అనేది బాగుంది, ఐటీ సెక్టర్ అనేది డౌన్లో ఉంది. కాబట్టి మెటల్ సెక్టార్ గురించి నేను ఆ స్టాక్లోకి వెళ్ళిపోతాను అన్నమాట. తర్వాత ఫండమెంటల్స్ గురించి కూడా నేను కొంచెం చెక్ చేస్తాను. ముఖ్యంగా ఫండమెంటల్స్లో క్వార్టర్లీ రిజల్ట్స్ మీదనే ఎక్కువ డిపెండ్ అవుతాను. ఫైనల్గా ఆ స్టాక్ సెలెక్షన్ యొక్క వెనుక ఉన్న పూర్తి లాజిక్ నేను ఈ ఫస్ట్ పాయింట్లో మీకు వివరిస్తానండి. ఈ పాయింట్లో ఫస్ట్ పాయింట్లో నేను ఎందుకు తీసుకున్నాను అనేది చెప్తాను. నెక్స్ట్ పాయింట్ ఎంట్రీ పాయింట్ అండి. ఎంట్రీ పాయింట్ కోసం నేను మ్యాక్సిమం అవర్లీ టైం ఫ్రేమ్ కోసం వెళ్తానండి. అవర్లీ టైం ఫ్రేమ్లో ఎంట్రీ పాయింట్ చెక్ చేస్తాను. ప్రాపర్ ఎంట్రీ పాయింట్ కోసం వెయిట్ చేసి ప్రాపర్ ఎంట్రీ పాయింట్ దగ్గరే తీసుకుంటాను. ఆ ఎంట్రీ పాయింట్ ఎలా చెక్ చేస్తాను? ప్రైస్ యాక్షన్ ప్రకారంగా తీసుకుంటానన్నా, మూవింగ్ యావరేజ్ సపోర్ట్ బేస్ చేసి తీసుకుంటానన్నా, లేదా ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని తీసుకుంటానన్నా, ఇవన్నీ స్టాక్ టు స్టాక్ వచ్చినప్పుడు మీకు ఎంట్రీ పాయింట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. తర్వాత థర్డ్ పాయింట్ ఇనిషియల్ స్టాప్ లాస్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనము మన క్యాపిటల్ను ప్రొటెక్ట్ చేయడానికి ఇనిషియల్ స్టాప్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. క్యాపిటల్ పోగొట్టుకోకుండా ఉంటే మనం ఎక్కువ రోజులు ట్రేడింగ్ గేమ్లో ఉండొచ్చు. ఆబ్వియస్గా ఒకరు ట్రేడింగ్లోకి ఎంటర్ అయిన తర్వాత కొద్ది రోజులకు ఒక ట్రేడింగ్ ప్యాటర్న్స్ తెలుసుకుంటారు, రూల్స్ తెలుసుకుంటారు, రెగ్యులేషన్స్ తెలుసుకుంటారు, వాళ్ళకంటూ ఒక ట్రేడింగ్ స్ట్రాటజీ తెలుసుకుంటారు, ఎప్పుడెప్పుడు ఎక్కువ ట్రేడింగ్ చేయాలా, ఎప్పుడెప్పుడు ట్రేడింగ్కు దూరంగా ఉండాలి, ఇటువంటి విషయాలన్నీ కొద్ది రోజుల తర్వాత బై ఎక్స్పీరియన్స్ మీకు తెలుస్తుంది. బట్ అప్పటికి మనం ఇనిషియల్గా తెచ్చుకునే
క్యాపిటల్ అంతా పోగొట్టుకుంటాం అనమాట. అలా పోగొట్టుకోకుండా ఉండడానికి ఉపయోగపడే కాన్సెప్ట్ ఏంటంటే ఇనిషియల్ స్టాప్ లాస్ అనమాట. ఈ ఇనిషియల్ స్టాప్ లాస్ను మనం ఎలా పెట్టుకుంటాము, దేని ప్రకారంగా ఇనిషియల్ స్టాప్ లాస్ను పెట్టుకుంటాం అనే విషయాలు కూడా నేను మీకు చార్ట్ అనాలసిస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత టార్గెట్ ప్రైస్ కూడా నేను సేమ్ చార్ట్ పాటర్న్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు టార్గెట్ ప్రైస్ దాన్నే సెలెక్ట్ చేసుకున్నాను, రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర టార్గెట్ పెట్టుకున్నానా, లేదా రెసిస్టెన్స్ పాయింట్ అనేది రెఫరెన్స్గా లేనప్పుడు ఒక ఫిక్స్డ్ టార్గెట్ పెట్టుకుంటాము. అలా ఎందుకు పర్టికులర్ స్టాక్లో ఈ పాయింట్ని టార్గెట్గా పెట్టుకున్నాను, పర్టికులర్ స్టాక్లో వేరే స్టాక్లో ఇంకొక పాయింట్ను టార్గెట్ పాయింట్గా పెట్టుకున్నాము అనే పాయింట్స్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. టార్గెట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరైనా ఒక స్టాక్లో ఎంటర్ అయినారంటే విత్ ప్రాపర్ టార్గెట్ ఉంటేనే ఎంటర్ అవుతారు. ₹5 టార్గెట్తో అయినా ఎంటర్ కావచ్చు, 5% టార్గెట్తో అయినా ఎంటర్ కావచ్చు, 50% టార్గెట్తో అయినా ఎంటర్ కావచ్చు, లేదా 5 years వరకు నేను దీన్ని హోల్డ్ చేస్తాననే టార్గెట్తో అయినా ఎంటర్ కావచ్చు. ఏదైనా టార్గెట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. నేను యూజ్ చేసే టార్గెట్స్ దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. తర్వాత పొజిషన్ సైజింగ్ అండి. 5th పాయింట్ ఏంటి, పొజిషన్ సైజింగ్. చాలామంది ట్రేడర్స్ చేసే తప్పు ఏమిటంటే ట్రేడింగ్ని ఇర్రెగ్యులర్ పొజిషన్ సైజింగ్తో ట్రేడింగ్ చేస్తారు. ఇర్రెగ్యులర్ పొజిషన్ సైజింగ్ అంటే ఏంటంటే ఒక స్టాక్లో 1 lakh ఇన్వెస్ట్ చేసి ఇంకొక స్టాక్స్లో 4 lakh ఇన్వెస్ట్ చేస్తే దాన్ని ఇర్రెగ్యులర్ పొజిషన్ సైజింగ్ అని అనం మనం. ఇర్రెగ్యులర్ పొజిషన్ సైజింగ్ అంటే ఏంటంటే ఒక స్టాక్లో 1 lakh ఒక స్టాక్లో 4 lakhs చేసినా దానికంటూ ఒక లాజిక్ ఉండాలి. ఆ లాజిక్తో అలా చేస్తే దాన్ని మంచి పొజిషన్ సైజింగ్ అంటాం. లాజిక్ లేకోకుండా ఈ స్టాకు నాకు పెరుగుతుందని కాన్ఫిడెంట్ ఉంది, గట్ ఫీలింగ్ ఉంది, ఖచ్చితంగా పెరుగుతుందని దాంట్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేయడము, ఇది పెరగకపోవచ్చు అని దాంట్లో తక్కువ ఇన్వెస్ట్ చేయడం, అలా ఒక ప్రాపర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా ఒక దాంట్లో ఎక్కువ ఒక దాంట్లో తక్కువ చేయడాన్ని ఇర్రెగ్యులర్ పొజిషన్ సైజింగ్ అంటారండి. ఈ పొజిషన్ సైజింగ్కి ఈ ఇనిషియల్ స్టాప్ లాస్కి ఒక రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్స్ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంటే ఇనిషియల్ స్టాప్ లాస్ని బట్టి మన పొజిషన్ సైజింగ్ మారుతూ ఉంటుంది. స్టాప్ లాస్ అనేది తక్కువ ఉంటే పొజిషన్ సైజింగ్ పెరుగుతుంది. స్టాప్ లాస్ అనేది పెరిగిపోయిందంటే పొజిషన్ సైజింగ్ అనేది తగ్గిపోతుంది. అంటే 5% స్టాప్ లాస్ ఉంటే నెంబర్ ఆఫ్ స్టాక్స్ కొన్ని ఉన్నాయనుకో, అదే స్టాప్ లాస్ 10% ఉంది, నెంబర్ ఆఫ్ తీసుకునే స్టాక్స్ తగ్గిపోతాయి అన్నమాట. అలా ఆ రిలేషన్ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత రిస్క్ రివార్డ్ రేషియో అండి. ఒక ట్రేడ్ తీసుకునే ముందే మనం రిస్క్ రివార్డ్ రేషియో ఎంత ఉందో ముందుగానే తెలుసుకుంటారు. నేనైతే అట్లా తెలుసుకుంటాను. మినిమం 1:2% రిస్క్ రివార్డ్ రేషియో ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటాను. ఎవరైనా అంతే, రిస్క్ తక్కువ ఉండాలి, రివార్డ్ ఎక్కువ ఉండాలి. దాన్నే మనం గుడ్ ట్రేడింగ్ అంటాము. అట్లా రిస్క్ రివార్డ్ రేషియో గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫైనల్గా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వేర్ అండ్ వై ఐ క్లోజ్డ్ దిస్ ట్రేడ్, ఈ విషయాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 7th పాయింట్ అనేది ఎక్కడ మనం సెల్ చేస్తున్నాం, తీసుకున్న తర్వాత ఎక్కడ ఆ ట్రేడ్ను క్లోజ్ చేసుకుంటున్నాము. నేను 4 సందర్భాలలో ఒక ట్రేడ్ను క్లోజ్ చేస్తానండి. ఫస్ట్ సందర్భం ఏంటంటే టార్గెట్ హిట్. మనం ఇనిషియల్గా ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒక టార్గెట్ అనుకుంటాం కదా, ఆ టార్గెట్ని హిట్ అయినప్పుడు నేను క్లోజ్ చేసేస్తాను. ప్రైస్ని టార్గెట్ హిట్ అయినప్పుడు క్లోజ్ చేస్తాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎంట్రీ పాయింట్ 100 ఉందనుకోండి, అది టార్గెట్ 125కి హిట్ అయింది, క్లోజ్ చేసేస్తాను, ప్రాఫిట్ వచ్చేస్తుంది, హ్యాపీగా బయటకు వచ్చేస్తాను. రెండో సందర్భం ఏంటంటే ఇనిషియల్ స్టాప్ లాస్ హిట్ అనమాట. ఇనిషియల్ స్టాప్ లాస్ హిట్ ఏంటంటే ₹100 దగ్గర నేను ప్రైస్ తీసుకుంటాను, అది మనం అనుకునే డైరెక్షన్లో మూవ్ కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. కొద్దిగా దానికి బఫర్ ఇస్తాం, అంటే ఇంకొంచెం టైం ఇస్తాం అనమాట, మళ్ళీ అక్కడి నుంచి ఏమైనా రివర్స్ వెళ్తుందేమో అని ఒక స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం అనమాట. ఎప్పుడైతే ఇనిషియల్ స్టాప్ లాస్ కూడా హిట్ అయిందన్నప్పుడు ఆ ప్రైస్ ఆ ట్రేడ్ నుంచి నేను క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతానండి. బట్ ఈ సందర్భంలో నాకు లాస్ వస్తుంది, ఓకేనా. ఇది సెకండ్. తర్వాత ఏంటంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ అనమాట. ఇది ఇంపార్టెంట్. ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది ఏంటంటే మనము చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. దీంట్లో ట్రైలింగ్ స్టాప్ లాస్ ఉందని స్టాప్ లాస్ అంటేనే లాస్ అని అనుకోదండి. ట్రైలింగ్ స్టాప్ లాస్ ఈజ్ నథింగ్ బట్ గెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ₹100 దగ్గర ఒక ట్రేడ్ను ఎంటర్ అయిన తర్వాత అది మనకు ఫేవరబుల్ కండిషన్స్లో 100 దగ్గర నుంచి ఇలా 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 మూవ్ అవుతా అది
110 అనే పాయింట్ దగ్గరికి రీచ్ అయింది, 110 ప్రైస్ దగ్గరికి రీచ్ అయింది. ఇప్పుడు చూడు, మనకు ఫేవరబుల్ కండిషన్లో 110కి రీచ్ అయిన తర్వాత ఇప్పుడు కూడా మనం 90 దగ్గరే స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ ఉంటే అది అంత మంచి గేమ్ అని అనిపించింది అనమాట. అప్పుడు నేను ఏం చేస్తాను, ఈ స్టాప్ లాస్ను 90 దగ్గర నుంచి 100 వరకు మూవ్ చేస్తాను అనమాట. ఇక్కడ నుంచి తీసేసి ఇక్కడ వరకు మూవ్ చేస్తాను. దాన్నే ట్రైలింగ్ స్టాప్ లాస్ 1 అంటారు అనమాట. ట్రైలింగ్ స్టాప్ లాస్ 1. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ప్రైస్ అనేది పైకి వెళ్ళి టార్గెట్ హిట్ అయితే మనకు పూర్తి ప్రాఫిట్ వచ్చేస్తుంది. లేదా కండిషన్స్ బాగలేకను, లేదా సెల్లర్స్ డామినేషన్ చేసో, నెగిటివ్ న్యూస్ వచ్చో మళ్ళీ వెనక్కి వచ్చింది అనుకోండి, ఇనిషియల్ స్టాప్ లాస్ హిట్ అయితే నేను కొంత అమౌంట్ పోగొట్టుకుంటాను. బట్ ఇది తీసేసి ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకున్నా కాబట్టి నేను ఏ అమౌంట్ పోగొట్టుకోకుండా జస్ట్ ఛార్జెస్ మాత్రమే పోగొట్టుకొని బయటకు వచ్చేస్తాను. మరి ఇక్కడ నుంచి మళ్ళీ స్టాకు కొంచెం మళ్ళీ మూవ్ అయింది. ఇక్కడ నుండి 120 దగ్గరికి వచ్చేసింది, 120 దగ్గరికి మూవ్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తాను, 120 దగ్గరికి మూవ్ అయిన తర్వాత నా స్టాప్ లాస్ను ఈ ఇనిషియల్ ట్రైలింగ్ స్టాప్ లాస్ 1 దగ్గర నుంచి ట్రైలింగ్ స్టాప్ లాస్ 2 దగ్గరికి మారుస్తాను అనమాట. మార్చినప్పుడు ఏమవుతుంది, ప్రైస్ ఇక్కడ ఉంది, స్టాప్ లాస్ ఇక్కడ ఉంది, టార్గెట్ ఇక్కడ ఉంది. ఇలా వెళ్తే ఫుల్ ప్రాఫిట్ తీసుకుంటాను. ఒకవేళ బ్యాక్ వచ్చిందనుకో కొంత ప్రాఫిట్ తీసుకుని బయటకు వచ్చేస్తాను. వాట్ ఎవర్ ఇట్ మే బి, కొంత ప్రాఫిట్తో బయటకు వస్తాను. కొంత ప్రాఫిట్ అన్నా తీసుకుంటాను, నేను అనుకున్న ఫుల్ ప్రాఫిట్ అన్నా తీసుకుంటాను. దీన్ని ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అంటాను అనమాట. ఇది థర్డ్ టైప్, నేను క్లోజ్ చేసే టైప్లలో థర్డ్ టైప్. ఫోర్త్ టైప్ అనేది ఒకటి ఉంటుందండి. అది ఏంటంటే న్యూస్ బేస్డ్. ఏదన్నా మనం స్టాక్ ఎంటర్ అయిన తర్వాత కొంత యాక్షన్ జరిగింటుంది, దాంట్లో పాజిటివ్గా కానీ నెగిటివ్ కానీ ఏదో ఒక కొంత యాక్షన్ జరిగింటుంది. సడన్గా మనకు ఒక న్యూస్ తెలుస్తుంది అనమాట, దాంట్లో ఇష్యూస్ తెలుస్తాయి. లేదా ఇప్పుడు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ వార్ జరిగింది, అలాంటి వార్ న్యూస్ జరిగింది. అలాంటి సమయంలో ఖచ్చితంగా స్టాక్స్ అనేవి పడిపోతాయి. అలాంటప్పుడు కూడా నేను ఈ ట్రైలింగ్లు, టార్గెట్లు, స్టాప్ లాస్లు అవన్నీ ఏం పట్టించుకోకుండా ఎగ్జిట్ అయిపోయి బయటికి వచ్చేస్తాను అనమాట. అట్లా కాదు, దాంట్లోనే న్యూస్ కాకోకుండా నేను ఒక ఎంటర్ అయిన తర్వాత అది రాంగ్గా ఎంటర్ అయ్యింటాను. ఫస్ట్ ఎంటర్ అయ్యే ముందరే బాగుందని ఎంటర్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది ఇది రాంగ్ స్టెప్ వేసినాము. ఎందుకంటే మనం రోబోట్స్ కాదు కదా, హ్యూమన్స్ కదా, ఖచ్చితంగా తప్పులు చేస్తుంటాం. కాబట్టి ఎంటర్ అయిన తర్వాత నేను రియలైజ్ అయినాను అనుకో, వెంటనే ఆ ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అయిపోతాను. టార్గెట్ కోసము, స్టాప్ లాస్ కోసం వెయిట్ చేయదు. ఏ ప్రైస్ ఉంటే ఆ ప్రైస్ దగ్గర నేను ఎప్పుడైతే రియలైజ్ అవుతానో ఈ ట్రేడ్ అనేది మంచిది కాదు అని, అప్పుడే నేను ఎగ్జిట్ అయిపోతాను. ఈ 4 సందర్భాలలో నేను క్లోజ్ చేసుకుంటాను. తర్వాత 8th పాయింట్ ఏంటంటే సైకాలజీ. ట్రేడింగ్లో చార్ట్స్ అనాలిసిస్ కంటే మైండ్ సెట్ అనేది చాలా ముఖ్యమైనది అన్నమాట. ఎందుకంటే ట్రేడింగ్ సమయంలో వచ్చే ఫియర్సు, గ్రీడు, డౌట్స్ ఇలాంటివన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇవి మీకు నేర్పించలేను, ఎందుకంటే ఇవి హ్యూమన్ టు హ్యూమన్ మారిపోతుంటుంది. ఈ రూల్స్ అన్నీ ఒకటే, కానీ సైకాలజీ అనేది డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 7 రూల్స్ అందరికీ ఒకేలాగా వర్తించినా ఈ సైకాలజీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైకాలజీలో ఏమవుతుందంటే, ఒక ట్రేడ్లో ఇనిషియల్ స్టాప్ లాస్ అనేది ఉంది కదా, ఒక ట్రేడ్లో మ్యాక్సిమం 15,000 లాస్ వచ్చినా కూడా నేను హ్యాపీగా ఉంటాననే విధంగా నేను సెట్ చేసుకుంటాను అన్నమాట. స్టాప్ లాస్ను ఒక ట్రేడ్లో మ్యాక్సిమం అయితే ఎంత స్టాప్ లాస్ హిట్ అయితే ఎంత పోతుందంటే 15,000 పోతుంది. అప్పటి వరకు నేను భరించగలుగుతాను. అట్లా కాకుండా 50,000, 40,000, 60,000 పోతే నేను ఫియర్ అవుతాను, భయపడతాను, బాధేస్తుంది. అది అనమాట. కొందరు 5,000కే బాధపడిపోతారు, కొందరు 20,000 వరకు వెయిట్ చేస్తారు. అట్లా సైకాలజీ ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కరికి మారిపోతుంటుంది. ఏదేమైనా కరెక్ట్ రూల్స్తో కరెక్ట్ ప్రాక్టీస్ చేసి ఎక్కువ టైం ఎక్స్పీరియన్స్ పొందితే ఈ ఫియర్, గ్రీడ్ అనేవి తగ్గించుకొని వెల్త్ను మనము ఇంప్రూవ్ చేసుకోనికి అవకాశం ఉంటుంది. చూడండి, ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. గ్రీడ్, ఫియర్ ఆల్వేస్ నెగిటివ్ టర్మ్స్, వెల్త్ పాజిటివ్ టర్మ్స్. ఇవి 2 సైకాలజీలో వస్తాయి. ఇనిషియల్గా కానీ ఎప్పుడైనా కానీ ఒక స్ట్రాటజీ లేకుండా, ఒక రూల్స్ లేకుండా ఎట్లా అంటే అట్లా పిచ్చిగా ట్రేడింగ్ చేస్తామనుకో, ఇనిషియల్ స్టేజ్లో ఏమవుతుంది, ఈ ఫియర్, గ్రీడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. గ్రీడ్ అండ్ ఫియర్ డామినేట్ చేస్తుంది. ఎప్పుడైతే గ్రీడ్, ఫియర్ డామినేట్ చేసి మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ అంతా పోగొట్టుకుంటామో మన హెల్త్ ఖరాబ్ అయిపోతుంది, వెల్త్ కూడా చెడిపోతుంది అనమాట. అప్పుడు ఈ హెల్త్ అండ్ వెల్త్ ఏమైపోతుంది, తగ్గిపోతుంది. హెల్త్ చెడిపోతుంది, వెల్త్ కూడా తగ్గిపోతుంది. ఈ విధంగా ఉంటుంది. అట్లా కాకుండా నువ్వు కరెక్ట్ రూల్స్తో కరెక్ట్గా ప్రాక్టీస్ చేసి, ఎక్కువ రోజులు ప్రాక్టీస్ చేసి, రూల్ బేస్డ్ ట్రేడింగ్ చేసినావు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా నీకు ఫియర్ అనేది ఏమైపోతుంది, గ్రీడ్, ఫియర్ తగ్గిపోతుంది.
హెల్త్ బాగుంటుంది, వెల్త్ కూడా మనకు ఇంప్రూవ్ అవుతుంది. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది సైకాలజీ అంటే ఇంతకంటే ఏముండదు. అది మనిషిని బట్టి మారుతూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇది టిప్స్ ఇచ్చే ఛానల్ అసలే కాదండి. నేను ఎట్టి పరిస్థితుల్లో టిప్స్ ఎవరికి ఇవ్వను. నేను రియల్గా ట్రేడ్ చేసి క్లోజ్ చేసిన స్టాక్స్ యొక్క అనాలిసిస్ మాత్రమే చేస్తాను, వాటిని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాక్టికల్ నాలెడ్జ్తో ట్రేడింగ్ నేర్చుకోవాలనుకున్నా, లేదా ట్రేడింగ్ను వాళ్ళకి ఆల్రెడీ ఒక ట్రేడింగ్ స్ట్రాటజీ ఉంటుంది, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నా, లేదా వాళ్ళ ట్రేడింగ్ స్టైల్ని నా ట్రేడింగ్ స్టైల్తో కంపేర్ చేసుకోవాలనుకున్నా ఈ ఛానల్ను ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ఒక రియల్ ఎగ్జాంపుల్స్తో మనము ముందుకు వెళ్దామండి. ఆ రియల్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఏప్రిల్ 8, 2026లో నేను ఒక ట్రేడ్ క్లోజ్ చేశాను. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేమిటంటే రిగాల్ రిసోర్సెస్ లిమిటెడ్. ఇది ఎఫ్ఎంసీజీ కేటగిరీకి చెందుతుందండి. ఎఫ్ఎంసీజీ మెయిన్గా స్టార్చ్ రిలేటెడ్ ప్రోడక్ట్ని ఇది తయారు చేస్తుంది, దాంతోనే బిజినెస్ చేస్తుంది. యాక్చువల్గా క్వార్టర్లీ రిజల్ట్స్ అనేవి కూడా చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. ఆ క్వార్టర్లీ రిజల్ట్స్ కోసం నేను అనేది ఈ screener.inలోకి వెళ్ళి రిగాల్ రిసోర్సెస్ అని కొడితే వచ్చేస్తుంది. దీని గురించి మొత్తం దాదాపు ఫండమెంటల్స్ అన్నీ ఇక్కడే చెప్పేస్తుంది. పిఈ రేషియో, టీఈ రేషియో అన్నీ చెప్పేస్తుందండి. ఈ బిజినెస్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇది ఏం చేస్తుందో ఈ బిజినెస్ అన్నీ రైట్ అబోవ్ కార్నర్లో ఉంటుంది. ఇవి క్వార్టర్లీ రిజల్ట్స్ చూడండి. 2024 నుంచి డిసెంబర్ 25 వరకు ఎంత బాగా సేల్స్ ఇంప్రూవ్ అయినాయి. 195, 205 crores, 250 crores, 259 crores, 247 crores, 320, 323. ఇది బాగా సేల్స్ బాగా రిథమిక్గా పెరుగుతున్నాయి కాబట్టి నేను ఈ స్టాక్స్ను సెలెక్ట్ చేసుకున్నానండి. దాంతోపాటు ఇంకా ఏం చెక్ చేసుకున్నాను, వాల్యూమ్ సపోర్ట్ కూడా ఉంది. నేను ఈ స్టాక్లో ఎప్పుడు ఎంటర్ అయ్యానంటే March 18th ఎంటర్ అయ్యాను. అంటే ఈ పాయింట్ దగ్గర ఎంటర్ అయినాను. ఈ డేలో March 18th అనే రోజున ఎంటర్ అయ్యాను. ఈ ఎంటర్ అయ్యే నాటికి చూడండి దీని బిహైండ్ వాల్యూమ్ ఎంత నీట్గా పెరిగిందో చూడండి. అంటే వాల్యూమ్ సపోర్ట్ కూడా ఇక్కడ ఉంది అని నేను వాల్యూమ్ సపోర్ట్ ఉంది, యాజ్ వెల్ యాజ్ దీనికి ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఉంది. దిస్ ఈజ్ ది కప్, దిస్ ఈజ్ ది హ్యాండిల్, ఇట్ ఈస్ ది బ్రేక్అవుట్ అండ్ ఇట్ ఈస్ ది రీటెస్ట్. బ్రేక్అవుట్ క్యాండిల్ కూడా విత్ హ్యూజ్ వాల్యూమ్తో జరిగింది. ప్రాపర్గా ఉంది, ప్రాపర్ కప్ అండ్ హ్యాండిల్ ఉంది, ప్రాపర్గా బ్రేక్అవుట్ అయింది, ప్రాపర్గా రీటెస్ట్ వచ్చింది. ఇవన్నీ ఉండడం వల్ల నేను ఈ స్టాక్ను ఇక్కడ 75.25 March 18th 10:15 క్యాండిల్లో ఎంటర్ అయ్యాను. అంటే ఈ క్యాండిల్లో ఎంటర్ అయ్యాను. చూడండి, ఈ క్యాండిల్లో ఎంటర్ అయ్యాను. 10:15 క్యాండిల్, ఈ క్యాండిల్లో నేను ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయ్యేకంటే ముందే నేను చెప్పాను కదా, పొజిషన్ సైజింగ్, రిస్క్ రివార్డ్ రేషియో, టార్గెట్లు అవన్నీ నేను ముందుగానే సెట్ చేసి పెట్టుకుంటానండి. ఇప్పుడు దీనికి ఇనిషియల్ స్టాప్ లాస్ ఎక్కడ ఉందంటే దీనికి 2 రకాలైన స్టాప్ లాస్ ఉన్నాయి. ఒకటి ఈ సపోర్ట్ ఉంది కదా, ఇక్కడ ఈ రెసిస్టెన్స్ ఉంది కదా, ఈ రెసిస్టెన్స్ కంటే కొంత ముందర నేను స్టాప్ లాస్గా పెట్టుకుంటాను. ఈ రెసిస్టెన్స్ కంటే కొంత కింద స్టాప్ లాస్ పెట్టుకుంటాను. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దిస్ టైమ్స్ బ్రేక్అవుట్ జరిగిన తర్వాత ఈ రెసిస్టెన్స్ అనేది సపోర్ట్గా పనిచేసి ఇక్కడ ఇలా సపోర్ట్గా పనిచేసి ఇక్కడి నుంచి ఇక్కడికే స్టాక్ అనేది అప్వర్డ్ మూవ్ అవుతుంది. కాబట్టి ఈ రెసిస్టెన్స్ కంటే కొంచెం ముందర స్టాప్ లాస్ పెట్టుకుంటాను. అట్లా కాకుండా ప్రీవియస్ స్వింగ్లో కూడా మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. నేను దీనికే ప్రిఫర్ చేసుకున్నాను. టార్గెట్ అనేది ఈ పాయింట్ దగ్గర పెట్టుకున్నానండి. ఏ పాయింట్ దగ్గర 90.8, ఈ పాయింట్ దగ్గర 90.8 అనే పాయింట్ దగ్గర నేను స్టాప్ లాస్ పెట్టుకున్నాను. సో నా స్టాప్ లాస్ అనేది ఈ పాయింట్. ఎందుకంటే మరీ ఇంత హైట్కి పెట్టుకోకుండా ఇక్కడ 3 క్యాండిల్స్ కలిసినాయి కాబట్టి, ఇక్కడ ఎక్కువ క్యాండిల్స్ కలిసినాయి కాబట్టి రిస్క్ రివార్డ్ రేషియో కూడా మనం కొంచెం రేంజ్లో వస్తుంది కాబట్టి 90.8 అనే పాయింట్ దగ్గర నేను పెట్టేసుకున్నాను. తర్వాత స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకున్నాను, 71.49. ఇనిషియల్ స్టాప్ లాస్ అనేది ఇక్కడ పెట్టుకున్నాను 71.49. ఇప్పుడు మనకు ట్రేడింగ్ వ్యూలో ఒక టూల్ ఉంది, ఆ టూల్ను ఇంట్రడ్యూస్ చేస్తాను. ఈ పొజిషన్ టూల్ ఇక్కడ పెట్టేసి ఈరోజు తీసుకున్నాను కదా, ఇక్కడ పెట్టేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్లోకి వెళ్తే ఈ సెట్టింగ్లో రిస్క్ అనేది ఒకటి ఇక్కడ ఉంది చూడండి, 15,000. దీని అర్థం ఏంటంటే ఒక స్టాక్లో నేను 15,000 కంటే ఎక్కువ లూజ్ కాను.
ఇంతకంటే ఎక్కువ లూజ్ కానీ నాకు ఇష్టం ఉండదు అనేది నేను సెట్ చేసి పెట్టుకుంటాను. ప్రతి స్టాక్ అంతే, నువ్వు 100 స్టాక్స్ తీసుకునే 100 స్టాక్లలో కూడా అదే నెంబర్ మార్చుకోకూడదు. అది మార్చుకుంటే మళ్ళీ పొజిషన్ సైజింగ్ అనేది మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఎంట్రీ పాయింట్ ఎక్కడుంది చూడండి. ఎంట్రీ పాయింట్ 75.25 దగ్గర ఎంటర్ అయ్యాను. ఇది ఏంది ప్రాఫిట్ ఎంత ఉంది 90.80. తర్వాత ఇనిషియల్ స్టాపింగ్ ఎక్కడుంది, స్టాప్ లాస్ ప్రైస్ ఎక్కడ చెప్పాను, ఇనిషియల్ స్టాప్ లాస్ 71.49. ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అది కనబడుతుంది. ఇది స్టాప్ లాస్. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఆర్డర్స్ పెట్టేస్తే ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. చూడండి ఇక్కడ రిస్క్ రివార్డ్ రేషియో అనేది ఇక్కడ ఉంది. రిస్క్ రివార్డ్ రేషియో 1:1.41 ఉంది. యాక్చువల్గా నేను 1:2నే ప్రిఫర్ చేస్తాను. 2 ఉంటే కూడా నేను సాటిస్ఫై అయిపోతాను. బట్ ఇక్కడ నాకు ఎంత దొరికింది 1:4, ఆల్మోస్ట్ 1:4 రిస్క్ రివార్డ్ రేషియో దొరికింది. పొజిషన్ సైజింగ్ అంటే చెప్తాను 3989 స్టాక్స్ అంటే దాదాపు 4000 స్టాక్స్ మనము తీసుకోవచ్చు. 4000 స్టాక్స్ తీసుకునేటప్పుడు ఈ స్టాప్ లాస్ హిట్ అయితే మనకు వచ్చే లాస్ ఎంత 15,000. టార్గెట్ అయితే 15,460,000 వస్తుందన్నమాట. ఆ కాన్సెప్ట్తో నేను తీసుకున్న తర్వాత చూడండి, ఈ స్టాక్ను నేను అస్సలు ఏమాత్రం సరిగా ఎగ్జిక్యూట్ చేయలేదు. ఫియర్ గ్రీడ్ ఎట్లుందంటే, ఎప్పుడైతే ఎంటర్ అయిన తర్వాతనే మనకి యుద్ధము, ఈ ఇరాన్ ఇజ్రాయిల్ అమెరికా వార్ ఎంటర్ అయింది. వార్ ఎంటర్ అయిన తర్వాత నేను స్టాప్ లాస్ అనేది అన్ని తీసేసిన. ఎట్టా హిట్ అవుతుంది కదా చూద్దాంలే, రోజుకు ఈ ట్రంప్ పిచ్చి స్టేట్మెంట్లు ఇస్తున్నారు కదా, ఒకరోజు ఆపేస్తూ ఉంటాడు, ఒకరోజు ఆపేయని అంటారు. దానివల్ల నేను ఈ స్టాప్ లాస్ అనేది తీసేయడం వల్ల ఏమైంది, ఈ స్టాక్ బాగా ఈ క్యాండిల్ తర్వాత ఈ క్యాండిల్లో చూడండి మంచిగా పైకి మూవ్ అయింది. తర్వాత ఇక్కడ నుంచి ఈ స్టాప్ లాస్ని కూడా దాటుకొని పోయి ఈ పాయింట్ దగ్గరికి రీచ్ అయింది. ఈ రోజు అంటే దాదాపు మార్చి 30వ తేదీ నేను ఈ స్టాక్లో దాదాపు ఎంత లాస్ చూశానండి, 50,000, నియర్లీ 50,000 లాస్ చూశాను. 15,000కే లాస్ భరించాలనుకునేవాడిని 50,000 వరకు లాస్ చూశాను. ఇదంతా ఎందుకు వచ్చిందంటే దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ గ్రీడ్. ఇంకా రివర్స్ అయి పైకి పోతుందేమో, ఇంకా రివర్స్ అయి పైకి పోతుందనే దురాశ, గ్రీడ్ వల్ల ఇది జరిగింది. లక్కీగా ఏమైంది, మనకు ఫేవరబుల్ కండిషన్లోనే వచ్చింది. ఫేవరబుల్ కండిషన్లో వచ్చి ఈ స్టాక్ను నేను ఎక్కడ ఎగ్జిట్ అయిపోయానంటే 78.80 మార్చి 8వ తారీఖు ఈ ప్రైస్లో లాస్ట్ క్యాండిల్లో 78.20 ఈ ప్రైస్ దగ్గర ఎగ్జిట్ అయిపోయాను. ఇంకా పైకి మూవ్ అయింది కదా, ఫేవరబుల్ కండిషన్లో మూవ్ అవుతుంది కదా, నేను ఎందుకు వెయిట్ చేయలేకపోయాను? దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ఫియర్, భయం అనమాట. ఎందుకు వచ్చింది నాకు ఈ భయము? ఇక్కడ క్లోజ్ చేయాల్సిన ట్రేడ్ని ఇక్కడే క్లోజ్ చేశాను. ఎందుకు ఈ ఫియర్ వచ్చింది? ప్రీవియస్గా నేను ఇక్కడ ఒక 50,000 లాస్ చూశాను కాబట్టి మళ్ళీ ఏమన్నా వచ్చి ఆ 50,000 లాస్ చూస్తామని భయంతో, ఫియర్తో దీన్ని నేను ముందుగానే క్లోజ్ చేసేసాను అనమాట. ఫైనల్గా ఏం జరిగింది, ఈ ట్రేడ్లో నాకు ఒక 11,000 ప్రాఫిట్ వచ్చింది. దట్ ఈజ్ జస్ట్ 3.67% మాత్రమే ప్రాఫిట్ వచ్చిందనమాట. చూడండి, మనము ట్రేడింగ్ రూల్స్ అనేటివి కరెక్ట్గా ఫాలో కాకపోతే ఫియరు, గ్రీడ్ని, మన ట్రేడింగ్ని ఎంత డ్యామేజ్ చేస్తుందో, ఎంత డీకే చేస్తుందో దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఈ ట్రేడ్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ అనేది చూద్దాం. ఇది రిగాల్ రిసోర్సెస్ లిమిటెడ్ 4,000 స్టాక్స్ తీసుకున్నాను. యావరేజ్ బయ్యింగ్ ప్రైస్ 75.25 మార్చి 18న 2026లో కొన్నాను. యావరేజ్ సెల్ ప్రైస్ 78.20 ఏప్రిల్ 8, 2026 నమ్మినాను. టోటల్గా ఇన్వెస్ట్ ఎంత చేసిందంతా 3,10,000 చేస్తే ఇక్కడ 3,12,800 వచ్చింది. సో మార్జినల్ ఈ 11,047 రూపాయల ప్రాఫిట్తో నేను బయటపడినానండి. ఈ విధంగా ప్రతి స్టాక్స్ను క్లోజ్ చేసిన ప్రతి స్టాక్స్ను నేను తప్పు చేసినా, నేను కరెక్ట్ చేసినా, నేను మంచిగా ప్రాఫిట్ తీసినా, నాకు స్టాప్ లాస్ హిట్ అయినా, నేను ఏదన్నా పొరపాట్లు చేసినా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ ట్రేడింగ్ స్టైల్